ఈరోజు ఒక మంచి పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. అదేంటంటే, కాళ్ళు లెవ్వుగానే నడుస్తుంది, అడుగులు వేస్తుంది గానీ మట్టంటదు. ఏమిటది? మీకెవరికైనా తెలిస్తే గనక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వీడియోలోకెళ్ళిపోదాం. ఈరోజు నేను దొండకాయ కూర చేసిన. ఈ కూర ప్రాసెస్ అయితే ఏం పెద్దగుండదు. సింపుల్‌గా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఈ 3 ఉంటే చాలు దొండకాయ కూర వండేసుకోవచ్చు. ప్రాసెస్‌లోకెళ్ళిపోతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆనియన్, పచ్చిమిర్చి ఏసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ఏసుకోవాలి. నేనైతే అల్లం, జీలకర్ర, ఆవాలు అవేవి కూడా నేను వాడను. ఎందుకంటే నాకు నార్మల్‌గా ఉంటేనే ఇష్టం. అవేస్తే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తది. సో, నాకది నచ్చదు. నేను నార్మల్‌గా ఇట్లనే వండుతా. అండ్ ఏం మసాలాస్ కూడా ఏం యాడ్ చేయను. సింపుల్‌గా కనీసం ఇందులో ధనియాల పొడి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ టేస్ట్ అయితే బావుంటది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆ దొండకాయ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, ఉప్పు ఏసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ఏసుకొని అది మగ్గినాక కారం, కొత్తిమీర ఏసుకొని 2 మినిట్స్ ఉంచుకుంటే అంతే సింపుల్ దొండకాయ కూర అయితే రెడీ అయిపోతుంది.